గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం చెప్పుకునే టెస్ట్ వచ్చేసి జల ప్రసరణ వ్యవస్థ. జల ప్రసరణ వ్యవస్థ దీన్ని వాటర్ వెస్టిక్యులర్ సిస్టమ్ అంటారు. అండ్ దీనికి ఇంకొక నేమ్ ఉంది సైన్స్లో, దీన్ని అంబులాక్యులర్ సిస్టమ్ అని కూడా అంటారు. అంటే అంబులాక్యులర్ వ్యవస్థ అని కూడా అంటారు. ఈ యొక్క జల ప్రసరణ వ్యవస్థని ఏ జీవుల్లో మనం చూస్తాము అంటే ఎఖైనోడర్మ్స్ సంబంధించిన ఫైలమ్ జీవుల్లో ఎక్కువగా మనం చూస్తామన్నమాట. ఎఖైనోడర్మేటాలో చూసే యానిమల్స్లో మనకి ఈ విధమైన జల ప్రసరణ మనకి కనిపిస్తూ ఉంటుంది. అన్ని జీవుల్లో కంటే సముద్ర నక్షత్రం స్టార్ ఫిష్ అంటాం కదా మనము, దాంట్లో మనకి ఈ యొక్క జల ప్రసరణ వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది ఉందన్నమాట. మనం ఏదైనా ఒక దాన్ని బాగా స్టడీ చేయాలనుకున్నాం అనుకోండి, బాగా అభివృద్ధి చెందిన జీవిలో దాని యొక్క స్టడీ మనం చేసినప్పుడు దాంట్లో ఉండే ప్రతి విధమైన చిన్ని పర్టిక్యులర్ కూడా మనం నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. అందుకని మనం సముద్ర నక్షత్రాన్ని తీసుకుంటున్నాం. సముద్ర నక్షత్రాన్ని ఆస్ట్రేలియాస్ అంటామని మన అందరికీ తెలుసు. ఈ ఆస్ట్రేలియాస్లో ఏం జరుగుతుంది, ఈ వ్యవస్థ అనేది ఎలా జరుగుతుంది, ఈ వ్యవస్థ దానికి ఎలా ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలు మనం తెలుసుకుంటే కనుక జల ప్రసరణ వ్యవస్థ సముద్రపు నక్షత్రంలో వాటి యొక్క శరీర కుహరంలో ప్రవహిస్తూ ఉంటుంది. శరీర కుహరాల రకాలుగా చూసుకుంటే కనుక ఇది ఒక రకమైన శరీర కుహరపు వ్యవస్థ. ఈ శరీర కుహరంలో సముద్రపు నీరు ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. సో అందువలనే దీన్ని జల ప్రసరణ వ్యవస్థ, జలం వాటిలో ఆ కుహరంలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు ప్రవహిస్తుంది? ఇలా ప్రవహించడం వల్ల దీనికి ఏమైనా లాభాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఇది సముద్రంలో నివసించే జీవి, సముద్రపు నక్షత్రము. దీనిలో నీరు ప్రవహిస్తూ ఉండడం వల్ల దీనికి పేరు రావడం జరిగింది. అండ్ ఇది గమనానికే కాదు, అలాగే అనేక ఇతర జీవక్రియలు నిర్వర్తించడానికి కూడా ఈ జల ప్రసరణ వ్యవస్థ ఈ యొక్క ఎఖైనోడర్మ్ జీవి అయిన స్టార్ ఫిష్లో ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. సో మనం ఈరోజు ఆ జల ప్రసరణ వ్యవస్థ ఎలా జరుగుతుంది, దానిలో ఉండే భాగాలు ఏంటి, ఏ భాగంలో ఏ విధంగా అంటే ఆ నిర్మాణములు ఏంటి, ఆ నిర్మాణములు ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి దాని యొక్క చలనానికి మరియు జీవన క్రియకి అనే విధానం ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాం అనమాట. సరే, ఫస్ట్ మనం ఈ జీవి అనేది దాని ఉనికి తెలుసుకున్నాము. ఇందులో చాలా రకాలైన జీవులు ఉంటాయి. ఎఖైనోడర్మ్స్లో దాంట్లో ఉన్నదా యానిమల్ అని చెప్పుకున్నాం. ఈ యానిమల్ని మామూలుగా ఉపరితలాన్ని చూసుకుంటే ఎలా కనిపిస్తుంది. ఇది ఉపరితలము, ఇది ఉపరితలము, సరేనా? డోర్సల్ వెంటల్ సైడ్స్ అంటాం కదా, అదనమాట. ఇక్కడ మనం చూసుకుంటే పైన మనకి కనిపించే తలం అనేది రెడ్ ఆర్క్గా కనిపిస్తూ ఉంటుంది. దానిపైన ఒక పెన్సిలేర్ లాంటి నిర్మాణాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రతిముఖ తలం. ప్రతిముఖ తలంలో మనకి లోపల దాని అంటే ఇది డార్క్ కలర్లో ఉంటుంది కదా, ఇది లైట్ కలర్లో ఉంటుంది అనమాట. లైట్ కలర్లో లోపల గాడులు మనకి కనిపిస్తూ ఉంటాయి. సీరియా వంటి శైలికల వంటి నిర్మాణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మౌత్ పార్ట్ కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. దీని లోపల శరీర కుహరం కూడా మనకి ఈ స్టార్ ఫిష్ లాగే ఉంటుంది కదా, అది చూడండి ఇలా ఉంటుంది అనమాట. స్టార్ ఫిష్ మనం సగ భాగం వేసుకున్నాము, ఒక భుజ భాగము వేసుకున్నాం. ఇదే మాట ఇక్కడ 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 కూడా కంటిన్యూ అవుతుంది. బట్ మనం ఒక వైపు స్టడీ చేస్తే అన్ని వైపు స్టడీ చేసినట్టే కదా. సో అందుకని ఒక భాగాన్ని మాత్రమే ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాం. ఇలా మనకి లోపల వాటర్ వెస్టిక్యులర్ సిస్టమ్ అనేది ఎలా లోపల జరుగుతుంది అనే విషయాలు ఈరోజు నేర్చుకుంటాం అన్నమాట. సరే, ఈ నిర్మాణంలో ఉండే భాగాలు ఏంటి, ఆ భాగం ఒక్కొక్కటి ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకోవాలని చెప్పుకున్నాం కదా. సరే, ఆ భాగాలు ఏంటి అంటే ఇంకా శిలాఫలకము. మొట్టమొదటిది ఏంటమ్మా? శిలాఫలకము. దీన్ని మ్యాంటిల్పరైట్ అని కూడా అంటుంటారు. అండ్ శిలాకుల్య, అర్థమవుతుందా? శిలాకుల్య, స్టోన్ కెనాల్ అని అంటూ ఉంటారు. వలయ కుల్య, తర్వాత రింగ్ కెనాల్, ట్రీట్మెంట్ బాడీస్ అండ్ పోలియంటిసికల్ బాడీస్. అండ్ మనకి ఇప్పుడు కిరణ కుల్లి కూడా కనిపిస్తుంది, రేడియల్ కెనాల్. అండ్ ఇంకా మనకి ఇంకా పార్శ్వకుల్య, నాలుక పాదాలు, ఇలాంటి నిర్మాణాలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏంటి నిర్మాణాలు అనే డౌట్ ఉంటుంది కదా. ఒక్కొక్క దాని గురించి చెప్పిన తర్వాత మొత్తం అన్నీ కూడా మనకి అర్థమవుతాయి అన్నమాట. ఏది ఎలా కనిపిస్తుందో కూడా మనకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మ్యాంటిల్పరైట్ గురించి చెప్పుకుందాం, సరేనా? మ్యాంటిల్పరైట్ అంటే ఏంటి కదా చూద్దాం. ఇది శిలాఫలకము, ఇది శిలాఫలకం. ఇది ఒక్కటే ఉంటుంది. అంటే స్టార్ ఫిష్లో మనకి ప్రజెంట్ అయ్యేది ఏంటి, సింగిల్గా ఉండేది శిలాఫలకం అనమాట. సరే, శిలాఫలకము ఈ శిలాకుల్యకి దారితీస్తుంది. ఇది శిలాకుల్య, శిలాఫలకము, ఇది శిలాకుల్య. అండ్ భాగాలను చూసుకుంటే వలయ కుల్య ఇలా రౌండ్గా ఉంది
ఉందిగా దాన్ని వలయకుల్య అంటారు. ట్రీట్మెంట్ నిర్మాణాలు అంటే చిన్న చిన్న ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 8 ఉంటుంది 9 మొత్తం 9 ట్రీట్మెంట్ బాడీస్ ఉంటాయి. అండ్ పోలిన్ వెసిక్యులర్ నిర్మాణాలు ఇవి ట్రీట్మెంట్ నిర్మాణానికి మధ్యలో ఉంది చూసారా పియర్ షేప్లో 1 2 3 4 ఇక్కడ ఉంటుంది 5. అండ్ కిరణకుల్యాలు అంటే మనకి ఇక్కడ కిరణాలు పుల్లిలోకి వచ్చేది ఇవి కిరణకుల్య 1 2 3 4 5 అంబులెక్ట్రల్ కుల్యలో కూడా అనొచ్చు ఉంటుంది. అందుకే ఒక పేరు రాశాను అంబులెక్ట్రల్ కుల్య అని కూడా అనొచ్చు కాబట్టి వాటిని కిరణకుల్యలు అని కూడా అనొచ్చు. అండ్ మనకి ఇక పార్శ్వకుల్య అంటే ఏంటో తెలియదు. పార్శ్వకుల్య అంటే ఏంటంటే కిరణకుల్యకి అండ్ నాలికా భాగానికి మధ్య చిన్ని ఉన్నాయి చూసారా వీటిని పార్శ్వకుల్యలు అంటారు. అండ్ ఈ భాగాన్ని మళ్ళీ 2 భాగాలుగా చెప్తారు. ఇక్కడ చూసారా ఉద్రిక్త నిర్మాణం మరియు నాలికా భాగాలుగా కనిపిస్తున్నాయి కదా ఈ ఉద్రిక్త నిర్మాణాన్ని కలుషిక అంటారు. ఈ కింద ఉన్న దాన్ని నాలికా భాగము అంటారు. నాలికా భాగం. సో ఇవి మనకి సముద్ర నక్షత్రంలో ఉండే నిర్మాణాలు. అవి ఒక్కొక్కటి ఏమేమి చేస్తున్నాయి. ఫస్ట్ మనము శిలాఫలకం గురించి మాట్లాడుకుందాం. మ్యాండ్రిపోరైట్. ఈ మ్యాండ్రిపోరైట్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, దాని విధి విధానాలు ఏంటి, అది ఎలా తయారవుతుంది. ఈ శిలాఫలకము అనేది కాల్షియంతో తయారవుతుంది. ఇది సముద్రపు నక్షత్రం యొక్క 2 భుజముల మధ్య పొబియం అనే ప్లేస్లో మనకి ప్రతి ఒక్క స్థలంలో కనిపిస్తుంది. ప్రతి ఒక్క వైపు మనకి క్లియర్ కనిపిస్తుంది అన్నమాట. అండ్ అంటే రిసెక్షన్ చేసి చూస్తే అండ్ లోపల కూడా మనం చూసుకుంటే ఈ శిలాఫలకం మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. శైలికాయుతమై ఉంటుంది. ఏంటున్నా శైలికాయుతమై ఉంటుంది. ఇది మనకి స్టార్టింగ్ ప్లేస్ వాటర్ వెసిక్యులర్కి స్టార్టింగ్ ప్లేస్ అనమాట. ఇలా మనకి శిలాకుల్య మనకి ప్రజెంట్ అయి ఉంటుంది. దాని తర్వాత దీనికి కనెక్టెడ్గా మనకి శిలాకుల్య కనిపిస్తుంది. ఏంటమ్మా స్టోన్ కెనాల్. ఈ స్టోన్ కెనాల్ అనేది కొన్ని ప్రత్యేకమైన నిర్మాణాలని కలిగి ఉంటుంది. అలాగే ఇది దేనితో అనుసంధానించబడి ఉంటుంది అంటే కనుక శిలాఫలకంతోనూ మరియు ఇక్కడ చెప్పుకుంటున్న ఈ కుల్యని ఏమంటున్నాము వలయకుల్య. ఈ వలయకుల్యకి కనెక్ట్ చేయబడి ఉంటుంది. అండ్ ఈ శిలాఫలకము ఎస్ షేప్ని కలిగి ఉంటుంది. ఈ యొక్క శిలాఫలకము దీనికి కనెక్ట్ చేయబడి ఉండడంతో పాటుగా దీనిలో ఉండే కొన్ని నిర్మాణాలు చెప్పుకుంటే కనుక చూడండి A&Bగా రాసి ఉంచాను. వీటిల్లో మనకి కనిపించేవి గట్టు నిర్మాణము, లామెల్లాలు, అలాగే అంచులు ఉన్న కణాలు లాంటి మనకి రింగ్స్ టైప్ ఏం కనిపిస్తున్నాయమ్మా రింగ్ టైప్ నిర్మాణాలు మనకి ఇందులో కనిపించడం జరుగుతుంది. అండ్ ఈ నిర్మాణాలు ఏం చేస్తూ ఉంటాయి అంటే కనుక కావలసిన పీడనాన్ని అంటే వాటర్ లోపలికి తీసుకోవడానికి కలిగిన ద్రవ పీడనం అని చెప్పచ్చు అనమాట. వాటర్ మీద ఉండే ఒక ప్రెషర్ని మనకి ఇది తీసుకొస్తూ ఉంటాయి అన్నమాట. సరే ఇటువంటి నిర్మాణాలు మనం చూసుకున్నట్లయితే కనుక ఈ శిలాఫలకంలో ఏం చేస్తూ ఉంటాయి అంటే ఈ యొక్క వలయకుల్య కలపబడి ఉంది. శిలాఫలకం నుంచి శిలాకుల్య వరకు వాటర్ ప్రసరించి ఈ మొత్తం వలయకుల్యలోనికి ఎంటర్ అయ్యేలాగా చూస్తూ ఉంటుంది అనమాట. అండ్ వలయకుల్య చూసుకుంటే మనకి ఈ వలయకుల్యకి ఈ శిలాకుల్య చేసే పనులు కూడా ముందు మొట్టమొదటిగా చెప్పుకుని అప్పుడు వలయకుల్యకి వెళ్దాం. శిలాకుల్య ఏం చేస్తుంది అంటే కనుక దీంట్లో ఉండే లామెల్లాలు అంచులు ఉండే కణాలే కాకుండా దీంట్లో యాక్సియల్ మనకి సిస్టమ్స్ 2 కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అక్షీయ కోటలు ఒకటి, అలాగే అక్షీయ కంప్యూటర్ ఒకటి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి వాటర్ అనేది లోపలికి తీసుకురావడమే కాకుండా దాని నుంచి వచ్చే ప్రెషర్ మొత్తం శరీరం లోపలికి వెళ్ళేటప్పుడు చూసుకుంటూ ప్రతి దాని అంటే ఈ భుజాలు ఉన్నాయి కదా స్టార్ ఫిష్ భుజాలు ఉన్నాయి కదా ఆ భుజాల లోపల వరకు వాటర్ వెళ్ళేలాగా ఇది చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక వలయకుల్యను చూసుకుంటే కనుక వలయకుల్య అనేది నోటి భాగం చుట్టూ ఏర్పడి ఉంటుంది. ఎవరి నోటి భాగం చుట్టూ స్టార్ ఫిష్ యొక్క నోటి భాగం చుట్టూ మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట.
ఇలా దీంట్లో కిరణ పుల్లీలు అనేవి ఇవి. అదవుతుందమ్మా. ఈ యొక్క స్ట్రక్చర్ మనం ఇక్కడ వేసుకోవటం జరిగింది. ఈ వలయ పుల్య ప్రతి కిరణ పుల్లికి అనుసంధానించబడి ఉంటుంది, అంటే అంతర్గత కిరణ పుల్లికి అనుసంధానించబడి ఉంటుంది. ఎప్పుడైతే శిలాఫలకం నుంచి వచ్చిన వాటర్ కిరణ పుల్లి ద్వారా ప్రవేశించి కిరణ పుల్లి నుంచి వలయ పుల్లి ద్వారా వలయ పుల్లి నుంచి మనకి శిలాపుల్లి నుంచి వలయ పుల్లికి వలయ పుల్లి నుంచి కిరణ పుల్లికి ప్రవహించడం జరుగుతుంది. ప్రతిదానికి ఒక పేరు పెట్టాలని దీన్ని చాలా ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట. మనం ఒక పైప్స్ ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, ఒక వాటర్ పైప్ లింకింగ్ పెట్టి ఒక పైప్ ఉదాహరణగా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ నుంచి వస్తున్న వాటర్ ఫస్ట్ ఈ పైప్లోకి, పెద్ద పైప్లోకి వస్తుంది, ఈ కుహరంలోకి వస్తుంది. ఈ కుహరం నుంచి కనెక్ట్ చేయబడి ఉన్న ఈ కుహరాలకి వస్తుంది అది. ఈ కుహరాల నుంచి ఈ పాశపుల్లిలోంచి కలసిక మరియు నాలుక పాదాలకి. ఎంత ఈజీ ఉంది కదా. అంటే అలా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి శిలాఫలకం నుంచి స్టార్ట్ అయ్యి. సో అదే వాటర్ వెసిక్యులర్ సిస్టము. నోటి దగ్గర ఉన్న ఈ చుట్టూ రౌండ్గా ఉన్న ఈ పుల్లి లోపల దగ్గరికి వాటర్ అనేది వచ్చి ఈ వాటర్ని ఈ యొక్క కిరణ పుల్లిలోకి వెళ్ళేలాగా వలయ పుల్య సహకరిస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకి క్యాల్షియంతో రెడీ అయ్యి ఉండి ఒక గుబ్బారాలాగా, అంటే కెనాల్స్ లాగా, కాలువలాగా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఈ కాలువలు ఎప్పుడైతే అలా పనిచేస్తున్నాయో వాటర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి మార్గాలు సిద్ధపరచబడి ఉంటాయి. ఆ మార్గాలు సిద్ధపరచబడి ఉండడం వల్ల ఏమవుతుంది, శరీరం మొత్తం కూడా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. అలా సర్క్యులేట్ అవ్వడం వల్ల ఒకదానికొకటి ఒక సమన్వయ సంబంధాన్ని కలిగి ఉండి ఏం జరుగుతుంది, గమనంలో కానీ లేదా జీవక్రియల్లో కానీ ఒకదానికొకటి చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ట్రీట్మెంట్ నిర్మాణాలు చూద్దాం. ట్రీట్మెంట్ నిర్మాణాలు అంటే ఏంటి అంటే కనుక ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న నిర్మాణాలు, మధ్యలో కాదు, సెంట్రల్ కాదు, సైడ్ ఉన్నాయి కదా రెండు, వీటిని ట్రీట్మెంట్ నిర్మాణాలు అంటారు. ఈ ట్రీట్మెంట్ నిర్మాణాలు మనకి సముద్రపు నక్షత్రంలో అంటే స్టార్ ఫిష్లో ఎన్ని ఉంటాయి, 9 ఉంటాయి. మరి మిగతా ఒకటి అంటే కనుక ఈ ఒకటి దగ్గర మనకి శిలాఫలకం రెడీ అయ్యింది. అర్థమవుతుందా? ఇక్కడ మనకి ఒక పోలియన్ వెసికల్ అలాగే ఒక ట్రీట్మెంట్ నిర్మాణం. మొత్తం ట్రీట్మెంట్ నిర్మాణాలు లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 ట్రీట్మెంట్ నిర్మాణాలు మనకి కనిపిస్తాయి. ఈ ట్రీట్మెంట్ నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే కనుక ఇవి జలప్రసరణ వ్యవస్థ జరుగుతుండగా అమీబాయిడ్ కణాలని ఏర్పరచడంలో ఉపయోగపడుతూ ఉంటాయి అని కొంతమంది సైంటిస్టులు కనుగొన్నారు. కాకపోతే దీని పటిష్టమైన పర్టికులర్ యాక్టివిటీ ఏంటి అనేది కరెక్ట్గా ఎవరు ఇంకా కనుగొనడం జరగలేదు. అప్పటి వరకు ఒక భావనతో ఉన్నారు. ఏంటా భావన అంటే కనుక అమీబాయిడ్ సెల్స్ని తయారు చేస్తూ ఉంటుంది, జలప్రసరణ వ్యవస్థకు ఉపయోగపడే అమీబాయిడ్ కణాలని తయారు చేస్తూ ఉంటుంది. అలాగే ఒక గ్రంథి స్రావాలుగా వీటిని, అంటే ఒక గ్రంథులు కదండి, ఒక వీటి నుంచి విడుదలయ్యే స్రావాలు అనేవి పీడనానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. పోలియన్ వెసికిల్ నిర్మాణాలు ఏంటమ్మా, పోలియన్ వెసికిల్ నిర్మాణాలు. ఈ నిర్మాణాలు మొత్తం 5 ఉంటాయి. పెద్దవి పియర్ షేప్లో కనిపిస్తున్నాయి కదా మనకి, అవి 1 2 3 4 5. ఈ 5 పియర్ షేప్లో ఉన్న పోలియన్ వెసికిల్ బాడీస్. ఈ పోలియన్ వెసికిల్ బాడీస్ ఏం చేస్తాయి, ఎక్కడ ఉంటాయి అంటే ఈ యొక్క వలయ పుల్లిని ఆవరించి ఈ యొక్క భుజములకు మధ్య, ఇదొక భుజము ఇదొక భుజము ఇదొక భుజము ఇదొక భుజము ఇది భుజము కదా, 2 భుజాల మధ్య పర్యాంత కుహరంలో స్వేచ్ఛగా వేలాడుతూ ఉంటాయి. ఎక్కడ లోపల బాడీ లోపల హ్యాపీగా అవి వేలాడుతూ ఉంటాయి అన్నమాట. ఆ యొక్క ఈ వెసికిల్ నిర్మాణాలు ఏం చేస్తాయి అంటే కనుక ఇవి మనకి శ్వాస గ్రంథులుగా ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే సేమ్ ట్రీట్మెంట్ నిర్మాణాలు ఏమైతే పనిచేస్తున్నాయో ఆ పనిని కూడా ఇవి నిర్వర్తిస్తాయి. అంటే ఇది అమీబాయిడ్ సెల్స్ని మనకి క్రియేట్ చేస్తూ ఉంటాయి. అలాగే జలప్రసరణ సమయంలో పీడనాన్ని అదుపు చేస్తూ కూడా ఉండడానికి అవకాశం ఇవి ఇస్తూ ఉంటాయి. వీటి స్రావాలు చేసే పనులు అన్నమాట ఇవి ఇలా ఉపయోగపడుతూ ఉంటాయి. నెక్స్ట్ కిరణ పుల్లీలు. కిరణ పుల్లీలు అంటే ఏంటి అంటే కనుక ఈ కిరణ పుల్లీలు ఇదిగోండి 1 2
3 4 5 అర్థమవుతుందా 1 2 3 4 5 మొత్తం 5 కదా ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి మీకు అక్కడ అంటే కనుక ఇవి 1 ఇక్కడ మనం వేసుకుంటే సేమ్ ఇదే నిర్మాణాన్ని వేసుకుంటే 2 3 4 5 అంటే భుజముల లోపలికి వెళ్ళే కెనాల్స్ ఏంటన్నా భుజముల లోపలికి వెళ్ళే కెనాల్స్ ఈ కెనాల్స్ లోపలికి వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది సో వీటిని కిరణ్ పుల్లీలు అంటారు ఇక్కడికి వాటర్ ఎలా వస్తుంది వలయ పుల్లీల ద్వారా వస్తుంది వచ్చి ఇది భుజం ఎండింగ్ వరకు భుజం అనేది ఒక ఈ యాక్సిలియాస్కి భుజం అనేది ఇక్కడ వరకు ఉందనుకోండి ఇక్కడ వరకు కూడా చివరి అంత్యం వరకు కూడా వచ్చి ఈ అంత్యం దగ్గర ఈ యొక్క ఎండ్ అనేది కంప్లీట్ అవుతుంది అక్కడ వరకు వాటర్ వెళ్తుంది ఆ వాటర్తో పాటు జల ప్రసరణ వ్యవస్థ రక్త ప్రసరణ వ్యవస్థ అండ్ దాంట్లో కావాల్సిన పీడనము విసరణము లాంటి పనులన్నింటినీ ఆ భుజానికి కావాల్సిన అవసరతలు అలాగే చలనంలో కావాల్సిన ప్రాముఖ్యమైన విధులను మనకి ఇది క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ విధంగా క్రియేట్ చేయడం వలన ఏం జరుగుతుంది అంటే కనుక మనకి దీని యొక్క గమనం అనేది చాలా ఈజీగా జరుగుతుంది దీని యొక్క గమనం అనేది చాలా ఈజీగా జరగడం ఉంటుంది అనమాట ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ యొక్క భుజం మీద మనకి పార్శ్వకుల్య అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది పార్శ్వకుల్య అంటే ఏంటమ్మా ఈ భుజం యొక్క రెండు వైపులా మనకి అమరి ఉంటాయి అవి కూడా సమాంతరంగా అమరి ఉంటాయి ఇవి సమాంతరంగా అమరి ఉండడమే కాకుండా మనకి చిన్న చిన్న కాలువల వంటి నిర్మాణాన్ని చూపిస్తూ ఉంటాయి దీని ద్వారా ఎప్పుడైతే యాస్టీరియాస్ వాటర్ని తీసుకుంటుందో అంటే సముద్రపు జలాన్ని లోపలికి స్వీకరిస్తుందో ఆ వాటర్ అనేది భుజముల నుంచి అంటే ఈ భుజముల యొక్క భాగం నుంచి పార్శ్వకుల్యుల ద్వారా ప్రవేశించి కలసిక మరియు నాలికా పాదాన్ని చేరుతూ ఉంటుంది ఈ పార్శ్వకుల్యులు అనేది నాలికా పాదానికి వాటర్ని చేర్చే ఒక గట్టు నిర్మాణాలు అని మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ పార్శ్వకుల్యులు ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంటాయి ఈ పార్శ్వకుల్యులకి అనుసంధానించబడి మనకి కలశిక మరియు నాలికా పాదాలు అమరి ఉంటాయి కలశిక అనేది ఒక ఉబ్బెత్తు నిర్మాణం దాని కింద మనకి నాలికా పాదాలు కనిపిస్తూ ఉంటాయి ఈ నాలికా పాదాలకు మనకి అవి శరీరాన్ని కొంచెం బయటకు వచ్చి ఆ రంధ్రాల దళాల దగ్గర మనకి అంటు పిల్లలు కూడా కలిగి ఉంటాయి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పార్శ్వకుల్యుల దగ్గర మనకి కవాటాలు కూడా ఉంటాయన్నమాట నిజమా కవాటాలు కూడా ఉంటాయి ఎందుకు కవాటాలు ఉంటాయి వాటి యొక్క విధి ఏమిటి విధి అంటే పని అన్నమాట పని ఏమిటి అంటే కనుక వాటర్ అనేది మళ్ళీ రివర్స్ అవ్వకుండా బాడీ లోపలికి వచ్చిన వాటర్ మళ్ళీ రివర్స్ అవ్వకుండా ఇక్కడ మనకి ఆ విధమైన కవాటాలు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట ఇది మనం చెప్పుకునే వాటర్ వెసిక్యులర్ సిస్టమ్ అంబులాక్రల్ వ్యవస్థ లేదా జల ప్రసరణ వ్యవస్థ మిమ్మల్ని ఎగ్జామ్లో ఏ విధంగా అయినా క్వశ్చన్ చేయొచ్చు 3 రకాలుగా ఈ క్వశ్చన్ మీకు పేపర్లో కనిపిస్తుంది ఎలా అడుగుతారు జల ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి వివరించండి అని లేదా అంబులాక్రల్ వ్యవస్థ అంటే ఏంటి అని అడగచ్చు వాటర్ వెసిక్యులర్ సిస్టమ్ అని కూడా అడగచ్చు ఏ విధంగా అడిగినా మనకి జవాబు మాత్రం ఇలా రాయాల్సి ఉంటుంది దీంట్లో ప్రతిదాన్ని వివరిస్తూ రాయాల్సి ఉంటుంది డయాగ్రామ్స్ కంపల్సరీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఈ విధమైన నిర్మాణాలన్నీ ఉంటాయని చెప్తున్నాం ఇక మనకి తెలియాల్సింది ఏంటి చలనం ఏ విధంగా జరుగుతుంది ఏంటమ్మా చలనం ఏ విధంగా జరుగుతుంది అనేది మనకి తెలియాలి చలనం అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక ఈ యొక్క వాటర్ అనేది స్టార్టింగ్ ప్లేస్ ఏంటని చెప్పుకున్నాము శిలాఫలకం ద్వారా వాటి యొక్క సైనికుల యొక్క ప్రభావం ద్వారా వాటర్ అనేది లోపలికి స్వీకరించిన తర్వాత శిలాకుల్యం నుంచి వలయకుల్యం నుంచి కిరణకుల్యం నుంచి పార్శ్వకుల్యుల నుంచి కలసిక మరియు నాలికా భాగానికి ఈ నీరు సముద్రపు నీరు చేరి సముద్రపు నక్షత్రం యొక్క గమనానికి ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట దాని యొక్క గమనం అనేది గట్టి దళాలలో ఏదైతే స్థలం అనేది రాతి లేకపోతే ఒక గట్టి ఆధారం అనేది గట్టిగా ఉన్న ప్లేసెస్లో చాలా చక్కగా జరుగుతుంది బురద నేలలు లేకపోతే ఇసుక నేలలు ఉన్నాయనుకోండి అక్కడ ఈ పాదాలు అనేవి నార్మల్గానే చలిస్తాయి ఇక్కడ మన గట్టి నేలలో జరిగే చలనం ఎలా జరుగుతుంది అంటే మొట్టమొదటిగా ఈ స్టార్ ఫిష్ నడిచే వైపు దిశ ఉంటుంది కదా ఆ
ఆ దిశ వైపు ఫస్ట్ నాలికా పాదాలు అనేవి పైకి తేలుతాయి. తేలిన తర్వాత అక్కడ తేలిన దగ్గర అక్కడి నుంచి వాటర్ అనేది లోపలికి బాడీ లోపలికి వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనికి వెనక వైపు ఉన్న బాడీ దగ్గర ఏమవుతుందంటే అంటు బిళ్ళలు నేలకి కొంచెం తేలికగా అంటుకుంటాయి. అవి ఏం చేస్తాయి, ముందు నాలుక పాదం తలాన్ని గట్టిగా పట్టుకుని మిగతా బాడీని దగ్గరికి లాక్కుంటుంది. దీనివల్ల వలయ కండరాలు అనేవి సంకోచిస్తాయి. బాడీలో ఉన్న వలయ కండరాలు అనేవి ఎప్పుడైతే సంకోచిస్తాయో మిగతా బాడీ అనేది తేలిగ్గా లాగడానికి వీలుగా ఉంటుందన్నమాట. అండ్ ఈ యొక్క పని అంతా ఎవరి పర్యవేక్షణలో జరుగుతుంది, ఎవరి విధంగా చేయమంటారు అంటే కనుక మన బాడీలో చేసే ప్రతి పని మన బ్రెయిన్ అనేది నిర్దేశిస్తుంది, అవునా కదా? సో ఇక్కడ మరి ఈ పని అంతా కూడా నిర్దేశించేది దీనిలో ఉండే నాడీ వలయం. మనంత డెవలప్డ్ బ్రెయిన్ అయితే వీటికి ఉండదు కదా. సో వీటిలో ఏముంటుందంటే నర్వ్ రింగ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఆ నర్వ్ రింగ్ నుంచి ఉండే నాడులు అనేవి, నర్వ్స్ అనేవి ఈ మొత్తం ప్రక్రియని స్టెబిలైజ్ చేస్తూ ఉంటాయన్నమాట. వీటిలో ఈ చలనంలో మాత్రం ఈ యొక్క పాదములకి యొక్క సమన్వయ ప్రక్రియ అనేది చాలా అభివృద్ధి పరచబడి ఉంటుంది. మిగతా సమయాల్లో కంటే చలించే సమయంలో ఈ పాదాలన్నీ కూడా ఒక తాటి మీద లేకపోతే అన్నీ కూడా ఒక మంచి సమన్వయ సంబంధాన్ని పాటిస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనకి స్టార్ ఫిష్లో గమనము మరియు ఇతర పనులు జరగడం జరుగుతుంది. మనం ఈరోజు గమనం గురించి అలాగే జల ప్రసరణ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాము. ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ శిలాకుణిలో ప్రజెంట్ అయ్యి ఉంటే ఈ శిలాకుణిలో మనకి రింగ్ స్ట్రక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ రింగ్ స్ట్రక్చర్స్ మనకి మనం కట్ చేసి చూసుకుంటే కనుక చూడండి, గట్టు లాంటి నిర్మాణం, మంచిగా ఇలా కనిపిస్తూ ఉంటాయి. లోపల కొబ్బరి నుంచి మనకి వాటర్ అనేది ప్రవేశించడం జరుగుతుంది. ఇలా లోపల మనకి వ్యవస్థ అనేది చాలా పర్టిక్యులర్గా ఒకదాని ఒకటి అనుసంధానం చేయబడుతూ వాటర్ వెసిక్యులర్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా దాని యొక్క గమనాన్ని జరుపుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ టు ఆల్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనము వేరే టాపిక్తో